ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వరదలు రావడం, దానికి సంబంధించి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వరద ముందు వరద నివారణ చర్యలు, వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు, ఈ రెంటిలో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది. వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఏ విధంగా తయారయ్యాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు అనేక సందర్భాల్లో చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతారేమో, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేయించాలని చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏంటంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 39/1964 పేపర్, ఇది ఆంధ్రపత్రిక. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లంతయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒక్కరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు, ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు? మీకు తరలించడం చేతగా లేదు. మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని, కనీసం అప్రమత్తం చేశారా? పాప ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, ఆరోగ్యం బాగలేనటువంటి పాపం, వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళ ఆకలి చావులు, కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు చల్లాడినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు. కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు, కలెక్టర్ ఆఫీస్కి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్లలో ముంచి వాళ్ళని వరదల పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి
కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు. బాగానే ఉంది. దానికి కలరింగ్ ఏమని ఇచ్చాడు? నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించిపోన్నాడు. ఎక్కడ పోతావు నువ్వు పోవడానికి నీ ఇల్లు మునిగిపోయింది, నీళ్లు లేదు నీకు ఉండడానికి. మళ్ళీ దానికి కలరింగ్ ఏంటంటే అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోను ఇక్కడే ఉంటానంటే ఆడుండక ఏడుంటావు, ఎక్కడికి పోతావు, ఏం చేయగలవు? నీ ఇల్లు మునిగిపోయింది. ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు కానీ వీళ్ళందరూ పాల్గొన ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి కూర్చుంటే బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పారు. హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఈరోజు ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగిస్తాం, దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికని ప్రధానంగా ముందు ప్రారంభించి, ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచే వీటికి శ్రీకారం చుడతామన్నారు. పొరుగున రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి ఈరోజు ఎన్కన్వెన్షన్ కొట్టినా ఇంకొకటి కొట్టినా బ్రహ్మాండంగా ఈరోజు ఆ మీడియా చూపిస్తుంది. అదే మీడియా ఏ మీడియా అయితే ఈరోజు హైడ్రాని ప్రశంసిస్తుందో, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజావేదిక కూల్చగానే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ కూల్చేస్తారని చెప్పి మీరందరూ కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎఫ్టీఎల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి ఈరోజు అడుగుతున్నాం ప్రతిపక్ష బాధ్యత. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? మీరు కూర్చొని మాట్లాడడం కాదు, మీరు రండి తెలుస్తుంది అంటున్నారు. మేము చేయడానికి మీకెందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు? మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేశాం. మీలాగా ఈ విధంగా గలీజు పనులు చేయలేదు, ఈ విధంగా జనాల ప్రాణాలు పోగొట్టలేదు. మేము ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాం. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం. మీలాగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేటువంటి పరిపాలన అందించలేదు. కాబట్టి ఏదన్నా అడిగితే మీరు రాని చేతులు అంటే మేము చేయడానికి మీరెందుకు, మీరు చెప్పండి. మా చేత కాలేదు, మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం, మీరే వచ్చి చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి డబ్బులు ఇచ్చాడు. ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు నెల జీతాన్ని ఇచ్చారు. ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళే నేను అడుగుతున్నా, పైన తిరిగినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో నడువులోతు నీడలో దిగిందాకా చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిచిందా? అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా కనపడ్డా? చంద్రబాబు నాయుడు బోటు మీద జాకెట్ వేసుకొని, లైఫ్ జాకెట్ ఒకటి వేసుకొని చేతులు ఊపుతా పోవడం తప్ప జనాలు ఎవరు లేని దగ్గర చంద్రబాబు నాయుడు జనంలోకి ఎప్పుడు పోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాతనే పోయాడు. కాబట్టి మీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది? మీ అనుభవాలు ఏమైనాయి? అసలు అత్యవసర సేవల విషయంలో ప్రోటోకాల్స్ ఎక్కడన్నా పాటించారా? ఒక మంత్రి మీద ఒక మంత్రి చెప్పుకుంటున్నాడు. ఆ మంత్రి వైఫల్యం అన్నాడు. చూపించడానికేమో ఆ రోజు మేము పెట్టినటువంటి వాహనాల రేషన్ సరుకులకు సంబంధించి బ్రహ్మాండంగా విజువల్ షాట్స్ చూపించారు. అవి క్షేత్రస్థాయిలో అందడం లేదు. అక్కడ వైఫల్యం చెందింది. వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ భోజనాలు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. అదేవిధంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి, ఉద్యానవన పంటలకు సంబంధించి లక్షల ఎకరాల నీట మురిగాయి. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులను ఉదారంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు రైతులకు సంబంధించినటువంటి పాపం ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతే దాన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఉద్యానవన పంటలు కావచ్చు, వ్యవసాయ పంటలు కావచ్చు, వరి కావచ్చు, వీటికి సంబంధించి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే ఈరోజు అన్నదాత సుఖీ భవ అన్నాడు, రైతు భరోసాకి పేరు మార్చాడు. పేరు మార్చడం తప్ప పథకం అమలు కాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ₹7,500 ప్రతి రైతు చేతిలో పెట్టిండేవాడు. కాబట్టి నువ్వు పథకాలు ఎగ్గొట్టావు. రైతులకు సంబంధించి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉందో లేదో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి, మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, అక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్వా పంట నష్టమైన వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటారు? పాడి పరిశ్రమకు సంబంధించి పాడి మీద ఆధారపడేటువంటి పాపం కుటుంబాలు ఈరోజు పశు నష్టం జరిగింది. వాళ్ళ పాడి పశువులు దెబ్బతిన్నాయి. దానివల్ల ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సరే ప్రభుత్వం ఈరోజు బుడమేరులో వరదలు కొత్త కాదు, కానీ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా ఈరోజు కనిపించేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో
చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఆయనకి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. కాబట్టి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పత్రికలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుల గురించి, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పడానికి ఏదో పత్రిక పచ్చ మీడియా కాదు. చంద్రబాబు నాయుడు 300 కోట్ల పైచులకు ఆ రోజు జరిగినటువంటి దుర్ఘటనలో నేరస్తుడా కాదా దాన్ని ధృవీకరించాల్సింది కోర్టు తప్ప పేపర్లు కాదు. పేపర్లు రాసేసి అక్రమ అరెస్ట్ అంటే వీళ్ళే తీర్పిచ్చేశారు. మార్గదర్శి ఏ విధంగా అయితే క్లీన్ చిట్ ప్రభుత్వము పేపర్లు ఇచ్చాయో అదేవిధంగా ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పి ఈరోజు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది నేరం కాదు. చంద్రబాబు నాయుడు కోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని రిమాండ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదు. ఇవన్నీ పక్కన పెట్టి పేపర్లు ఇచ్చేస్తే చాలు. న్యాయస్థానాలు కూడా ఈరోజు పేపర్లు వ్యవహరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టారు, ఆధారాలు చూపించారు. కాబట్టే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనండి, చంద్రబాబు నాయుడు అరెస్టుకు 1 సంవత్సరం అని చెప్పండి తప్ప చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఏడాది అని చెప్పి అది వీళ్లే ధృవీకరించేటువంటి విధంగా మీడియా మాట్లాడడం, మీడియాలో వార్తలు రావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం మీడియా పరిస్థితి ఏంటంటే జాకీలు పెట్టి ఎత్తుతున్నారు, మామూలుగా కూడా కాదు ఎత్తడం. చంద్రబాబు నాయుడు ఒక వరద ప్రాంతాన్ని పరిశీలనకు పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా, చంద్రబాబు నాయుడు వస్తున్నాను ఉన్న రైలుకి తెలుసా ఆగిపోద్ది అది అంట. చంద్రబాబు నాయుడు ఆడ నిలబడి అంటే ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నిలబడ్డా ప్లాట్ఫామ్ మీద రైలు పోకూడదు, ప్లాట్ఫామ్ మీద రైలు పోతే చంద్రబాబు నాయుడుకి త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఆడ నిలబడ్డ దగ్గర వార్తలో ఉంది ఆయన కన్నా మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు ట్రాక్కి. అటువంటిది పాపం త్రుటిలో ప్రమాదం తెప్పిందని జాకీ అయితే దానికి పెద్ద ఆర్టికల్. పాపం ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. తుటిలో తెప్పింది, లేకపోతే పాపం చంద్రబాబు నాయుడికి ఏం జరగాలో జరిగిపోయిందని చెప్పి దానికి ఒక కలరింగ్ చూడడానికి ఒరే సిగ్గుపడతారే ఏమనుకుంటారనేటువంటిది అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది. కాబట్టి మేము అడుగుతున్నాం, ఎవరో మీరు తీసుకువెళ్ళి రకరకాలైనటువంటి మాటలు చేయడం మీకు ఉన్నదేంది? మీరు ప్రజలను కాపాడాలి, ప్రజలకు రక్షకులుగా ఉండాలి. వాటన్నిటిని విస్మరించి ఈరోజు ఆ బురదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తలతా మీ లక్ష్యం ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. మన మీద ఉన్నటువంటి అపప్రద పడింది. చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వల్ల విజయవాడ మునిగిపోయింది. చివరికి చంద్రబాబు నాయుడే పునరావాసంలో తలదాచుకున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. వరదలకు ముందు, వరదల తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేకపోయింది. ఎన్నడూ జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. మీరు ఎంతసేపటికి ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరెవరిని తీసుకురావాలని చెప్పి హుటాహుటిన ఎక్కడో మదనపల్లిలో ఫైలు తగలబడ్డాయంటే హెలికాప్టర్లో పంపించినటువంటి నువ్వు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెంది దానిని తీసుకొని ఆ బురదను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి నువ్వు అన్ని మాటలు చెప్పావు, అవన్నీ హామీలను అమలు చేయకుండా ఏమి హామీలు అమలు కావు, ఎవరిని పట్టించుకోవు. నీ జీవితం, నీ యొక్క ఆలోచన అంతా నేను ఏమీ చేయకుండా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గొంతెత్తుతా వాళ్ళని అరెస్టులు చేస్తా, పాత కేసులో తిరగదోడతా, భయభ్రాంతులకు గురి చేస్తా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, నా మీద మరకబడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత వహించను అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నావు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు. అయిపోయింది, జరగాలని జరిగిపోయింది. నువ్వు నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటిది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది.
ఈరోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్ధితో ప్రజలను గురించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ప్రజావేదిక కూర్చున్న తర్వాత ఏదైతే ఒకటే తర్వాత ప్రభుత్వం కూడా ఏ ఒక్క అక్రమాలు కూడా పోతుంది. ప్రజావేదికతో ప్రారంభమైన వెంటనే ఆలస్యం కూడా కాలేదు కదా, ఆమెను మొదలుపెట్టారు కదా. ఇది కక్ష సాధింపని అదని ఇదని రకరకాలైనటువంటి మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో వీళ్ళన్నారు వాళ్ళన్నారని కాదు, కానీ దాని మీద దృష్టి పెట్టి ఓ పారదర్శకంగా సర్వే చేసి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. అంతలోపల కరోనా వచ్చింది కాబట్టి కాస్త జాప్యమైంది. దానిని మేమేమంటున్నామంటే దీనిని తప్పుదారి పట్టించి ఏదో చేయకూడనటువంటి పనిలాగా కక్ష సాధింపులాగా మాట్లాడారు. ఈరోజు ఇదే మీడియా పొరుగున ఉన్నటువంటి హైడ్రా కింద వాటిని కూలకొడితే మాత్రం శభాష్ బ్రహ్మాండంగా చేశాడు రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి మీకు 2 నాలుకో ధోరణ ఉందా అని మీడియా చేసేటువంటి చేష్టలు సరైనటువంటి కావు అని చెప్పాం. మీడియా వల్ల వెనక్కి దగ్గో మీడియా యొక్క ప్రచారం ఏ విధంగా ఉంది, దుష్ప్రచారం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తాం. ఇప్పుడు తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలియని చంద్రబాబుకి ఏం చెప్తాం? ఆయన ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా నేను అది కనిపెట్టానంటాడు. ఆయన ఏదో స్పేస్కి పోయించినట్టుగా నేను దాని గురించి మాట్లాడతానంటాడు. ఆయన అన్నీ మాట్లాడతాడు. బుడమేరుకి గేట్లు ఉన్నాయా లేదా? బుడమేరుకి వెలగలేరు దగ్గర గేట్లు ఉన్నాయి, దాన్ని వెలగలూరు గేట్లు అంటారు. కాబట్టి పాపం బుడమేరు గేట్లు లేవు కదా అని చెప్పి చూసుకొని బుడమేరుకి గేట్లు లేవుంటే బుడమేరు దగ్గర నుంచి వెలగలూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ని కృష్ణానదికి తరలించడానికి గేట్లు ఉన్నాయి. లేదంటే చంద్రబాబు నాయుడు పోయి చూసిరమ్మనండి. లేదా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు గేట్లు ఉన్నాయని చెప్పి. పాపం చంద్రబాబు నాయుడు మాత్రం లేదని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నేను 40 సంవత్సరాలు బాగానే ఏదో చెప్పాడు కదా, 30 సంవత్సరాల పరిపాలన నేను పూర్తి చేసుకున్నాను, రామారావుకు వెన్నుపోటుకు 30 సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాడు కదా. ఆ 30 సంవత్సరాల్లో ఎక్కడైందని కూడా కనుక్కోలేకపోయి. అదే కదా సమస్య అంతా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తింటే రోజుకు 3, ఉదయం 1, సాయంకాలం 1, వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీటు. దాంట్లో ఏమన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించి వెళ్ళిపోవడం, పాత ప్రభుత్వాన్ని తిట్టడం. వెలగలేరు అంటే ప్రతి మా కాలువకి గేట్లు ఉంటాయి, ఎక్కడో దగ్గర ఎస్కేప్ దీనికి దానికి సంబంధించి ఉంటే బుడమేరు గేట్లు లేవు. అది ఏదో ఒక పెద్ద ఇదిగా ఆయన మాట్లాడితే ఇరిగేషన్ డిఈఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఛానల్లో వచ్చింది గేట్లు ఉన్నాయే. నేను చంద్రబాబు నాయుడు బుడమేరు గేట్లు అంటే వెలగలూరు గేట్లు అంటే బుడమేరు గేట్లు లేవనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ.